ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, భూమి మీద మా అందరికీ జన్మనిచ్చి మాకు జీవితంతో పాటు ఆయుష్నిచ్చి ఈ చిన్న జీవితంలో మేము ఎలా జీవించాలో ఈ గ్రంథము ద్వారా మాకు నేర్పిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏ మాటలైతే మేము వినుటకు ఆశతో మీ సన్నిధిలో కూర్చొని ఉన్నామో ఆ మాటలు ఈరోజు కూడా మాకు అనుగ్రహించి మా హృదయాలను మీ మాటలతో నింపి మమ్మను బలపరచమని మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవాళి కొరకు ప్రేమతో చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మీ సన్నిధికి వస్తూ కేవలం ఆ ధైర్యముతోనే విన్నపములు స్తుతులతో కలిపి ఘనమైన ప్రశస్తమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము ప్రతి వారం మాట్లాడుకుంటున్నట్టుగా కృపా సందేశాల శీర్షికలో 7వ భాగాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు కొన్ని పరిచయ మాటలను మనం మాట్లాడుకొని నెమ్మదిగా ప్రయాణం చేద్దాం. ఈ ప్రపంచంలో మనుషులలో ఎన్నిటినో బాగా ఆలోచించే జ్ఞానమున్నా దేవుని విషయంకి వచ్చేసరికి అనేక సందర్భాలలో మనుషులు అజ్ఞానులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. బాగా చదువుకొని దేవుడు లేడు అని చెప్పేవారు ఈ ప్రపంచంలో ఉన్నారు. దేవుడు లేడు అన్న మాట జ్ఞానం ఎలా అవుతుంది? ఇది ఈరోజు మనం ఆలోచించాలి. కళ్ళ ఎదురుగా భవనము కనబడుతున్నప్పుడు దాని వెనుకల నిర్మాణకుడు ఉన్నాడు అన్న సంగతిని మనము ఎరగగలగాలి. కళ్ళ ముందు భవనము కనబడుతున్నా దాని వెనుక నిర్మాణకుడంటూ ఎవరూ లేరు అనడం అవివేకమవుతుంది, అజ్ఞానమవుతుంది. చదువు ఉన్న మనం అజ్ఞానాన్ని ప్రదర్శించకూడదు, ఆలోచించాలి. బిల్డింగ్ ఉంటే బిల్డర్ ఉన్నట్టే. కళ్ళ ముందు బిల్డింగ్ కనపడుతుంటే దాని వెనుక బిల్డర్ ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిల్డర్ వేరు, బిల్డింగ్ వేరు. బిల్డింగ్ను చూసి బిల్డర్ అనుకుంటే కళ్ళజోడు సరిగా పనిచేయట్లేదని అంతే. ఇది అర్థమైతే ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్న ఈ విశ్వమంతా చేయబడినది, కట్టబడినది లేదా సృజింపబడినది. అందుకే దీని పేరు సృష్టి అని అంటాం. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టిని చూసి మనము సృష్టికర్త అని అనుకోవడం ఎలాంటిదంటే బిల్డింగ్ని చూసి బిల్డర్ అనుకోవడం అంతే. బిల్డింగ్ని చూసి బిల్డర్ అనుకున్నప్పుడు సృష్టిని చూసి సృష్టికర్త అని అనుకుందాం. చచ్చా, నేను ఎందుకు అనుకుంటానండి, నాకు బిల్డింగ్ వేరు బిల్డర్ వేరు అని తెలుసు అని అంటే, అలాగైతే సృష్టి వేరు సృష్టికర్త వేరు చెప్పేసే, అది నమ్మేసే, ఇంకా దీంట్లో పంచాయతీ ఉండాల్సిన అవసరం లేదు. కానీ సృష్టికర్తకు ప్రతిగా మనుషులు సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. అక్కడ జరుగుతోంది తప్పు. ఆలోచించాలి. అలా దేవుని విషయంలో అనేక సందర్భాలలో మనుషులు తప్పుటడుగులు వేస్తూ ప్రయాణం చేస్తున్నారు. ఏ అడుగులు? తప్పుటడుగులు. ఆ తప్పుటడుగులను సరిదిద్దుకోవాలి, అవసరం. సో ఈ పరిచయ మాటల్లో మొదటి విషయం మనకు సృష్టికర్త వేరు సృష్టి వేరు అని అర్థమైపోయింది. రెండో మాట పరిచయంలోనే ఇంకొక మాట,
సృష్టికర్త ఎప్పుడు మంచివాడే, చెడ్డవాడు కాదు సృష్టికర్త. ఆ సృష్టికర్తను మనము దేవుడు అని పిలుస్తాం. దేవుడు ఎప్పుడు మంచివాడే, మంచినే కోరుకుంటాడు, మంచినే ఇష్టపడతాడు, మంచిని చెయ్యమనే మానవులకు ఆజ్ఞాపిస్తాడు. మంచి చేస్తే ఆనందించే దేవుడు, మనము మంచి చేస్తే ఆనందించే దేవుడు మంచి చేయడంలో ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా మన విషయంలో బాధపడతాడన్న సంగతిని మనం ఎరుగకపోతేలా? దేవుడు అంటే ఆయన పాపాన్ని లేదా తప్పును సహించడు. బైబిల్ పరిభాషలో పాపము అని అంటారు తప్పును. దేవుని ఎదుట తప్పు జరిగితే బైబిల్ భాషలో సిన్, పాపము. తరగతి గదిలో విద్యార్థి నాకు అన్నీ తెలుసని అనుకుంటాడు. అది విద్యార్థి యొక్క మూర్ఖత్వం. టీచర్ ఎప్పుడు టీచరే, విద్యార్థి ఎప్పుడు విద్యార్థి. అలాగే భూమి మీద మనిషి నాకు అన్నీ తెలుసు అనుకుంటుంటాడు. మూర్ఖత్వం. మనిషి ఎప్పుడు మనిషే, దేవుడెప్పుడు దేవుడే. దేవుడు చెప్పిందే రైట్, దేవుడు చెప్పినట్టుగానే బతకాలి. అది భూమి మీద మనుషులకు ఇవ్వబడిన ధర్మం. కానీ దేవుడు మంచి చేయమని చెప్పే దేవుడు మానవులను మరబొమ్మలుగా చేయలేదు. ఆయనే ప్రోగ్రాం రాసి, ఆయనే కీ ఇచ్చి, ఆయన చెప్పినట్టుగానే ఈ భూమి మీద మీరు బతకాలి, బతికేస్తారు అని ప్రోగ్రాం రాయలేదు మన కోసం. ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకకూడదనేటువంటి ఆప్షన్స్ ఇచ్చి, అలా బ్రతకగలిగేటువంటి జ్ఞానము మనిషికిచ్చి బ్రతకమని చెప్పాడు. అది దేవుడు మానవులకు ఇచ్చినటువంటి స్వాతంత్రం, స్వేచ్ఛ. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కొన్ని దశాబ్దాల క్రితం. వచ్చిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడం మన కర్తవ్యం. నిలబెట్టుకోవడము, నిలబెట్టుకోకపోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది. ఈ స్వాతంత్రాన్ని మనము స్వార్థం కోసం వినియోగించుకుంటే అది స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకోవడం అని అంటారు. స్వతంత్ర భారతదేశం అని మనం పిలుచుకుంటున్నప్పుడు ఈ స్వతంత్ర భారతదేశాన్ని కాపాడుకోవలసిన బాధ్యత భారతీయులది. ఇదెంత నిజమో, దేవుడు భూమి మీద మనుషులకు స్వాతంత్రాన్ని ఇచ్చినప్పుడు ఆ స్వాతంత్రాన్ని మంచి కోసం వాడుకోవాలే కానీ చెడు కోసం వాడుకొని ఇది నా తప్పు కాదు, నేను తప్పు చేయట్లేదు అని మనిషి అలా అనుకొని బతకడం అవివేకము, అజ్ఞానము ఖచ్చితంగా అవుతుందని గుర్తు చేస్తున్నాను. అందుకే భూమి మీద రెండు రకాల ప్రజలు ఉంటారు. మంచిని ప్రేమించేవారు, మంచిని ప్రేమించినా చెడుకు ఎక్కువగా ఓటేసేవారు. కొన్ని సందర్భాలలో మంచిని ప్రేమించేవారు మంచిని అంతగా ప్రేమించని వారితో జతకట్టి చెడిపోతూ ఉంటారు. దాన్నే బైబిల్ పరిభాషలో దుష్ట సాంగత్యము అని అంటారు. దుష్ట సాంగత్యము ఏం చేస్తుంది? మంచి నడవడిని చెరిపేస్తుంది. బ్యాడ్ కంపెనీ అంటారు ఇంగ్లీష్లో దుష్ట సాంగత్యాన్ని. బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ని బ్యాడ్ కంపెనీ అనేది కరప్ట్ చేస్తుంది. అందుకే కొంతమంది అంటుంటారు, మా వాడు చెడిపోవడానికి వాడి సర్కిల్ బాగలేదని అంటుంటారు. సరే, మనోడిని మనం కవర్ చేసుకున్నా ఆ పాయింట్ని మాత్రం బయటికి తీసుకొని మాట్లాడుకుందాం. మా వాడు చెడిపోవడానికి సర్కిల్ బాగలేదు. వాడు స్కూల్లో చదివినంత వరకు బాగానే ఉన్నాడు, 10th క్లాస్ వరకు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాడి కంపెనీ చేంజ్ అయింది, స్నేహం చేంజ్ అయింది. అప్పటి నుంచి వాడు దారి తప్పాడు.
అందుకే పెద్దలు పిల్లలకు చెబుతుంటారు, ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వారితో జత కట్టొద్దు అని చెబుతుంటారు. మంచి మాట అది. ఎవరితో పడితే వారితో జత కడితే మన జీవితం దారి తప్పే ప్రమాదం ఉంది. మన ముందు ఎప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎవరితో జత కడితే బాగుపడతామో వారు, ఎవరితో జత కడితే చెడిపోతామో వారు. కళ్ళెదురుగున్న ఈ ఆప్షన్స్లో మనం ఎప్పుడు రైట్ చాయిస్నే, కరెక్ట్ ఆప్షన్నే మనం చూస్ చేసుకోవాలి. ఆ జ్ఞానం మనకుంది, దేవుడే ఇచ్చాడు, దానిని సద్వినియోగపరచుకోవాలి. 2-3 సంవత్సరాల క్రిందట ప్రపంచాన్ని కుదిపేసినదే కంటికి కనిపించని కరోనా. ఇంకొక 20-30 సంవత్సరాల తర్వాత కరోనా అంటే రాబోయే జనరేషన్ వాళ్ళకి వింతగా ఉన్నా, ఇప్పుడు మనకు తెలుసు కనుక కరోనా అంటే ఏంటో నేను కొంచెం ఫ్రీగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను కరోనా గురించి. అది కంటికి కనిపించని శత్రువు, కనిపించని శత్రువు. ఎవరి ఒంటిలోనికైనా ఈ శత్రువు వస్తే, కనిపించని శత్రువు ఒంటిలోనికి వస్తే, మళ్ళీ కనిపించని శత్రువు ఒంటిలోనికి వస్తే కనబడే మిత్రులందరూ వెళ్ళిపోయారు. మనం ఐసోలేట్ అయిపోయాం, క్వారంటైన్. ఎవరితో మనము కలవకుండా ఈ శత్రువు మనల్ని దూరం చేసింది. గుర్తుందా? కరోనా వచ్చినటువంటి వ్యాధిగ్రస్తుడు లేదా బాధితుడు అందరికీ దూరం అయ్యేటువంటి పరిస్థితిని 2-3 సంవత్సరాల క్రిందట మనం చూసాం, అనుభవించాం. చివరికి కన్నవారు కూడా కలవలేని పరిస్థితి. అంటే మనము కరోనాతో జతకట్టిన, కరోనా మనతో జతకట్టిన, ఇది డేంజరస్ ఫ్రెండ్షిప్. ఇది అంతేనా? కరోనాను మనం పలకరించకూడదు, అది కూడా మనల్ని పలకరించకూడదు. మనము దానిని పలకరించినా, అది మనల్ని పలకరించినా వచ్చే నష్టం ఏమిటి? మనోళ్ళందరూ దూరం అవుతారు. అది ఫార్ములా ఇక్కడ కనపడేది. మన వాళ్ళను మనం వద్దనుకోవాలంటే జతకట్టని దానితో మనం జత కడితే సరిపోతుంది. ఇది మనకు కరోనా నేర్పిన పాఠం. ఇది ఎంత భయంకరమైందంటే ఈ కరోనా, దీనికి జాలి, దయ, కనికరం, సానుభూతి, కరుణ ఇలాంటివి ఏమి ఉండవు. అందుకే దీని పేరు కరుణ లేని కరోనా. ఏ కరోనా ఇది? కరుణ లేని కరోనా. ఈ కరుణ లేని కరోనా మనకు రాకూడదంటే మనం ఏం చేయాలో మనకు డాక్టర్స్ అన్న వాళ్ళు జాగ్రత్తలు చెప్పారు. అందులో ఒక జాగ్రత్త, కరుణ లేని కరోనా మనకు రాకూడదంటే కరచాలనం ఎవరితో చేయకూడదని చెప్పారు. షేక్ హ్యాండ్. కరచాలనం వద్దు, నమస్కారమే ముద్దు అన్నారు అప్పుడు. కరెక్టే. కరుణ లేని కరోనా మనకు రావద్దంటే కరచాలనం ఎవరితో మనం చేయకూడదు. ఎందుకు? ఎవరిలోన ఏముందో ఎవరికి తెలుసు? ఎవరిలోన ఏముందో మనకు తెలియదు కనుక ఎంత దూరం ఉంటే అంత బాగుంటుంది. వాతావరణం బాగలేదు కనుక. ఇది 2-3 సంవత్సరాల కిందట ఈ ప్రపంచ పరిస్థితి. డాక్టర్లు ఇలా చెప్పినప్పుడు మనలో ఎవరి మనోభావాలేనేమైనా దెబ్బతిన్నాయా? నేను కరచాలనం ఇస్తుంటే వైద్యులు వద్దంటున్నారని ధర్నాలు చేసే దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవే. వాళ్ళు చెప్పింది మంచి, వాళ్ళు చెప్పింది మన కోసం. అది మంచి అని మనకు తెలిసినప్పుడు నేను ఇంకొక మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు అది మంచి అని మనకు తెలిసినప్పుడు ఇంకొక మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే 2-3 సంవత్సరాల క్రిందట ఇలాంటి వేదికల మీదే మాట్లాడుతూ కయీను అనేటువంటి ఒక మనిషి గురించి నేను ప్రస్తావిస్తూ
ఆ కయీను అనేటువంటి పేరు కలిగిన ఒక మనిషితో సృష్టికర్త అయిన దేవుడు ఒకరోజు సంభాషిస్తూ ఏమన్నాడో చూద్దాం అని పిలుపునిచ్చి ఆ వచనం దగ్గరికి నేను రండి అని ఆహ్వానించడం జరిగింది. ఈరోజు కూడా అదే ఆహ్వానం. ఆదికాండం అనే బైబిల్లోని మొదటి పుస్తకం, ఆదికాండం అనే బైబిల్లోని మొదటి పుస్తకము 4వ అధ్యాయం. తెలియని వారి కోసం, బైబిల్ అనే ఈ దైవ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. అందులో మొదటి పుస్తకము పేరు ఆదికాండం. అందులో 4వ అధ్యాయము 7వ వచనముల్లో మానవుడితో సృష్టికర్త మాట్లాడితే ఏమంటున్నాడో చూద్దాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట ఏమి పొంచి ఉండును. ఏముంది అక్కడ? పాపము అన్నాను ఇందాక. అదే మాటే, అది దేవుడు పరిచయం చేసిన మాట. వాకిట పాపము పొంచియుండును, జాగ్రత్త. నీ ఎడల దానికి వాంఛ కలుగును, జాగ్రత్త. అది నిన్ను ఏలాలనుకుంటూ ఉంటుంది, కానీ నువ్వు దాన్ని ఏలాలి, జాగ్రత్త. That should be in your control, but you should not be in its control. దాని కంట్రోల్లోనికి నువ్వు వెళ్ళకూడదు. 3 సంవత్సరాల క్రిందట వైద్యులు చెప్పారు సమాజానికి, కరోనా ఉంది, జాగ్రత్త అని. తొలి మానవుడు పుట్టినప్పుడే సృష్టికర్త చెబుతున్నాడు, పాపం ఉంది, జాగ్రత్త అని. అందుకే 3 ఏళ్ల కిందట వచ్చినది పిల్ల కరోనా. తొలి రోజుల్లోనే దేవుడు చెప్పిన దాని పేరు తల్లి కరోనా. ఆ తల్లి కరోనా పేరే పాపం. పిల్ల కరోనా గురించి మొన్న చెప్పారు, తల్లి కరోనా గురించి ఎప్పుడో దేవుడు చెప్పాడు. పిల్ల కరోనాకే కరుణ లేకపోతే తల్లి కరోనాకు ఉంటుందా అని అడుగుతున్నాను ఇక్కడ. ఆలోచించండి. పిల్ల కరోనాకే కరుణ లేదు. పిల్లలని, యవనస్తులని, పెద్దలని, వృద్ధులని, పురుషులని, స్త్రీలని, చదువున్నవారని, చదువు లేనివారని, ఉన్నోళ్ళని, లేనోళ్ళని తేడా లేకుండా అందరినీ కౌగలించుకున్న చరిత్ర కరుణ లేని కరోనాది. పిల్ల కరోనాకే ఇంతుంది కొమ్ములు. ఏమన్నాడు ఇందాక ఆదికాండంలో? చదవండి మళ్ళీ 7వ వచనం 4వ అధ్యాయం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త అని చెబుతున్నాడు. ఇప్పుడు కరోనా అంటుకోకూడదంటే మనం విన్న జాగ్రత్తలు ఏంటి, పాటించిన జాగ్రత్తలు ఏమిటి? 1, కరచాలనం చేయకూడదు. 2, మీకు గుర్తుంటే కొన్ని ఊర్లలో ఆ రోజుల్లో బయటే పొలిమేరలో మొత్తం కంచె వేసేసి ఏ ఊరోళ్ళు పడితే ఆ ఊరోళ్ళు మా ఊరికి రాకూడదని ఒక పెద్ద కండిషన్లు పెట్టారు. గుర్తుందా? ఎందుకు? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో, నీకేముందో, నీకేం అంటుకుందో, అంటుకున్నది మా ఊరికి తెచ్చి మాకంటిస్తే నాయన నువ్వు ఎవడవైనా పర్లేదు, నీకు దండం స్వామి, నువ్వైతే మా ఊర్లోకి రాకూడదని మొహమాటం లేకుండా నిర్దాక్షిణ్యంగా బయట ఉంచేశారు. అంటే ఎవరితో పడితే వారితో మేము సాంగత్యం చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. పిల్ల కరోనా రాకూడదంటే ఎవరితో పడితే వారితో మనం సాంగత్యం చేయకూడదు. అది ఫార్ములా. అదే ఫార్ములా ఒక్కసారి తల్లి కరోనా అనే పాపానికి అప్లై చేయండి. ఎవరితో పడితే వారితో మనము సాంగత్యం చేస్తే తల్లి కరోనా అంటుకోదు. బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. పాపము దాని పేరు. దీనికి కూడా జాలి, దయ, కరుణ, సానుభూతి, కనికరం ఇవేవి తెలియవు. అందుకే దీని పేరు కరుణ లేని పాపము. ఈ కరుణ లేని పాపము మనకు రావద్దంటే పిల్ల కరోనా విషయంలో ఏ ఫార్ములా అప్లై చేసామో
తల్లి కరోనా విషయంలో కూడా అదే ఫార్ములా అప్లై చేయాలి. ఏమిటది? కరచాలనం ఎవరితో మనకుందో, సాంగత్యము ఎవరితో మనకుందో, సహవాసము ఎవరితో మనకుందో, ఎవరితో పడితే వారితో ఈరోజు మనము సహవాసము కలిగి ఉంటే ఖచ్చితంగా మనకు అపాయము, ప్రమాదం ఉండే అవకాశం పుష్కలంగా ఉంది. పరుని సొమ్ము, తెలుగులో సామెత, పరుని సొమ్ము పాము వంటిది, వాడి సొమ్మే పామైతే, ఆలోచించండి, పొరుగువాడి సొమ్మే పామైతే ఆ పొరుగువాడు ఒకవేళ దుష్టుడైతే, సొమ్మే పామైతే, ఆ సొమ్ము ఎవరిదైతే ఉందో అనుకుందాం కాసేపు, ఆ వ్యక్తి దుష్టుడైతే, సొమ్ము పామైతే వ్యక్తి ఆనకొండ, సొమ్ము పిల్లపాము, దుష్టుడు ఆనకొండ. మన కొడుకు బంగారు కొండ, వాడు ఆనకొండతో సహవాసం చేస్తే వీడు కూడా పిల్ల ఆనకొండ అయిపోతాడు అంతే. నా కొడుకు బంగారం అని చెప్పడానికి ఇంకొండదు. ఇక దుష్ట సాంగత్యము ఒక పెద్ద సర్పం. దుష్టత్వము మనకు అంటుకోకూడదంటే మనం ఎవరితో పడితే వారితో సాంగత్యం చేయకుండా దూరం ఉండడమే చెప్పాలి మంచిది. కరోనా వచ్చినప్పుడు తల్లి దూరమైంది, కరోనా వస్తే తండ్రి దూరమయ్యాడు, కరోనా వస్తే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, స్నేహితులు. ఎవరైనా ఎప్పుడైనా నువ్వు తల్లివే కదమ్మా, నాకు కరోనా వస్తే నువ్వు ఇంత దూరం ఉన్నావేంటి, నువ్వు తల్లివే కాదు ఈరోజు నుంచి అని అన్నారా? అనకూడదు, అంటే అధర్మం. కరోనా అంటుకున్న వాళ్ళకి మన వాళ్ళైనా తన వాళ్ళైనా దూరంగానే ఉన్నారు, ఉండాలి. ఇది సమాజంలో మనం మానవుల మధ్య చూసినటువంటి ఒక ధర్మం అనండి, పద్ధతి అనండి. అలాగైతే ఈ రాత్రి నేను మాట్లాడుతున్న సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, మచ్చలేనివాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు అందరినీ ప్రేమించేవాడైనా పాపమనే కరోనా, అవును మీకు గుర్తుంటే కరోనా మెయిన్ టార్గెట్ ఏంటి? ఈ మహమ్మారి టార్గెట్ ఏమిటి? ఊపిరితిత్తులు, లంగ్స్. ఎక్కడికి వెళ్ళిపోతుంది అది? ఎక్కడికి వెళ్ళి కొలువు తీరుతుంది? లంగ్స్. ఎక్కడికి వెళ్ళి సింహాసనం వేసుకుంటుంది? లంగ్స్. పిల్ల కరోనా టార్గెట్ లంగ్స్. తల్లి కరోనా పాపం యొక్క టార్గెట్ హార్ట్, అంటే గుండె కాదు, హృదయం. హృదయములోనికి పాపం వెళ్ళి అక్కడ తిష్ట వేసి మన జీవితాన్ని అది కంట్రోల్ చేస్తూ ఏలాలనే వాంఛ. దేనికి? పాపానికి. ఆ పాపం అంటుకుంటే పరిశుద్ధుడైన దేవుడు నువ్వు వద్దనే అంటాడు కానీ రా అనడు. పిల్ల కరోనా అంటుకుంటే అమ్మొద్దన్నట్టుగా, అమ్మొద్దు కాదు అమ్మ వద్దన్నట్టుగా. పిల్ల కరోనా అంటుకుంటే నాన్న దగ్గరికి రాలేదు. పిల్ల కరోనా అంటుకుంటే మనుషులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరూ మనల్ని వచ్చి దగ్గరగా తీసుకొని ఒళ్ళో పడుకోబెట్టుకున్న పరిస్థితులు లేవు. వద్దంటాడు దేవుడు. కానీ కరోనా పోవాలంటే వ్యాక్సినేషన్ అవసరంగా. కరోనా అంటుకున్న తర్వాత ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు కదా సమాజంలో. కరోనాకు ట్రీట్మెంట్ ఇచ్చారా లేదా? హాస్పిటల్స్లో ఇచ్చారు. అలాంటి ట్రీట్మెంటే ఈ ప్రపంచానికి 2000 సంవత్సరాల క్రిందట వాక్యమైన దేవుడు, ఆయన పేరు, ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడైన ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మానవుల కోసం ఈ లోకానికి వచ్చి ప్రపంచ మానవాళి కొరకు సిలువలో ఆయన
తన రక్తాన్ని చిందించి పాపానికి ఆయన విడుదల కలుగజేశాడు. ట్రీట్మెంట్ అది. ఆ ట్రీట్మెంట్ ఎవరికి దొరుకుతుంది? హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి దొరుకుతుంది. ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్. చికిత్స అందుబాటులో ఉంది. కానీ చికిత్స చేసే చోటుకి రోగి రావాలి. చికిత్స చేసే చోటుకి రోగి రావాలి. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు మనకు మందులు ఇస్తారు. ఆ మందులు వేసుకుంటే రోగం నయం అవుతుంది. ఆ హాస్పిటలే ఈరోజు సమాజంలో మన కంటికి కనబడే ఆ దేవాది దేవుని మందిరాలు. ఆ దేవుని మందిరం దగ్గరకు వస్తే సేవకుడు అనే ఒక డాక్టర్ గారు, కాసేపు సేవకుడు డాక్టర్ అని అనుకుందాం, సేవకుడు అనే ఒక డాక్టర్ గారు, దైవ సేవకుడు మందిస్తాడు. ఆ మందు పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి కొరకు సిలువలో చిందించిన రక్తం. చేత్తో ఇవ్వడు. ఆ లేదా ఆ బలియాగము గురించి సువార్త చెబుతాడు. విశ్వాసముతో ఆ రక్తమునొద్దకు వస్తే అర్థమవుతుంది, నా పాపాల కోసం ఆయన పెనల్టీ ఆయన కట్టాడు. రుణమాఫీ, పాప రుణమాఫీ ఆయన చేశాడు అని యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రపంచ మానవాళి కొరకు చిందించిన అమూల్యమైన రక్తములో మన జీవితాలు కడుగుకుంటే ఈ తల్లి కరోనే కాదు, దానికంటే ముదురుది ఏదైనా ఉన్నా కూడా ఎగిరిపోతుంది. ఎందుకంటే ఈ మందుకుండే శక్తి అది. ఈ మందు పేరేమిటి? ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది నమ్మగలిగితే ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తుకు ఇది శక్తి. ఎంతోమంది ఈరోజు ఈ లోకంలో సమాధానం లేక, నెమ్మది లేక, మనశ్శాంతి లేక ఎందరో నలిగిపోయి మానసికంగా చివరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన సువార్తను విని ఆలోచించి ఆయనను గూర్చిన వార్త కలిగిన ఈ గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితాలు మారిపోయాయి. ఇక్కడ ఎందరో అలాంటి వాళ్ళు ఉన్నారు. వీలైతే నేను అడుగుతున్నాను మీలో, నాకు ఒకప్పుడు యేసుప్రభు తెలియదండి, ఒకప్పుడు నాకు బైబిల్ తెలియదండి, ఇలాగనే ఈరోజు మీరు చెబుతున్నట్టుగానే ఒకరోజు ఎవరో చెప్పారు, అది విన్నాను, ఆకర్షింపబడ్డాను, బైబిల్ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాను, అప్పటి నుంచి నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర, ఆయన మాటలు, ఆయన బలియాగం, ప్రపంచ మానవాళిని ఆయన ప్రేమించిన విధానం, ఇదంతా కూడా నన్ను ఆకర్షించింది. నేను మారిపోయాను. ఎవ్వరూ ఇవ్వలేని శాంతి, ప్రశాంతత, సమాధానం నా మనసుకి, నా హృదయానికి ఈ బైబిల్ గ్రంథం ఇచ్చింది అని అనుభవపూర్వకంగా అనుభవించిన వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే చేయెత్తండి. ఒకసారి చేయెత్తండి. ఉందా అనుభవం? లోకం ఇవ్వని శాంతి, సమాధానం ఈరోజు మీకు నా ప్రభు నాకు ఇచ్చాడనేటువంటి అనుభవం మీకు ఉంది కదూ? ఎస్. మీలో ఎవరైనా ఈరోజే మొదటిసారి యేసుక్రీస్తు ప్రభు గురించి మీరు వింటూ ఉంటే, ఈరోజు తొలిసారిగా ఇంతవరకు ప్రకటించబడింది మీకోసమే. దీని పేరు వార్త కాదు, సువార్త. యేసుక్రీస్తు ప్రభును గూర్చిన సువార్త. ఇంతవరకు నేను ఎప్పుడూ వినలేదు, ఇదే తొలిసారి అని అనుకుంటే ఇది మీకోసం. అయితే నేను ఇంతకుముందే ఆయన తెలుసు, నాకు ఆయన గురించిన అవగాహన నాకుంది అని మీరు ఒకవేళ భావిస్తూ ఉంటే, ఇప్పుడు మీకోసం మరికొన్ని సంగతులు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆయన రక్తములో మన జీవితాలు కడుగబడిన తర్వాత, బాప్తిస్మ కార్యక్రమం అంటారు దాన్ని, బ్యాప్టిజంలో మన జీవితాలు కడుగబడిన తర్వాత అప్పుడు మనము కడుగబడిన వారమై స్పెషల్ పీపుల్గా పరిగణించబడతాం దేవుని ఎదుట. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మన జీవితాన్ని ప్రారంభిస్తే దానిని విశ్వాస జీవితం అంటాం. విషయం ఏంటంటే, ఆ విశ్వాస జీవితం బలంగా ఉండాలంటే, పటిష్టంగా ఉండాలంటే ఇప్పుడు జాగ్రత్తలు విందాం, ఇంకా జాగ్రత్తగా. ఇప్పుడు చేయెత్తారు కదా కొంతమంది, దాదాపు అందరికీ ఇక్కడ బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయెత్తండి ఒకసారి. వెరీ గుడ్. అంటే మీరందరూ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళే, యేసుప్రభుని విశ్వసించిన వారే. అంటే నాతో సహా మీరందరూ కూడా విశ్వాస జీవితాన్ని
కలిగి మనం ప్రయాణం చేస్తున్నాం. బైబిల్లో విశ్వాసులకు జాగ్రత్తలు ఉన్నాయి. విశ్వాస జీవితాన్ని బాగానే ప్రారంభించిన మనం కొన్ని సందర్భాలలో మనము జత కట్టకూడని వారితో జత కట్టేసి మనం ప్రయాణం చేస్తే మనం విశ్వాస భ్రష్టులైపోయే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు రాత్రి నేను మాట్లాడుతున్న ఈ సందేశంలో సెకండ్ హాఫ్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా ఎవరి కోసం చెప్పాను? ఇంతవరకు యేసుప్రభు అంటేనే తెలీదు, బైబిల్ అంటేనే తెలీదు, ఇదే నేను తొలిసారి వింటున్నాను అనుకుంటున్నా ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్పింది. ఇప్పుడు నేను చెబుతున్నది ఆల్రెడీ నేను విన్నాను ఆయన గురించి, ఆల్రెడీ ఆయన నాకు తెలుసు, ఆయన రక్తంలో నా జీవితాన్ని కడుక్కున్నాను, విశ్వాస జీవితాన్ని నేను ప్రారంభించాను అన్న భావనతో ఎవరెవరైతే ఉంటున్నామో మనందరి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటున్నాను. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. సమాజంలో కదా, తుఫాను వస్తుంది, జాగ్రత్త. రోడ్డు మలుపు ఉంది, జాగ్రత్త. బ్రిడ్జి రిపేర్లో ఉంది, జాగ్రత్త. లోపల కుక్కలున్నాయి, జాగ్రత్త. జాగ్రత్తలు విన్నప్పుడు జాగ్రత్తగా వినే మనం ఈ జాగ్రత్తలను కూడా జాగ్రత్తగా వినకపోతే మన అజాగ్రత్తకు మనం మూల్యము చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు విశ్వాసులకు జాగ్రత్త ఏంటో జాగ్రత్తగా విందాం. విశ్వాసులు అన్నవారు తమ విశ్వాసం నుండి తొలగిపోయే అవకాశం ఉందా? ఇది మనం ఫోకస్ చేద్దాం. కృపా సందేశాలు అని కదా మనం మాట్లాడుకుంటుంది. ఆ కృపా సందేశాల శీర్షికలో ఇది 7వ భాగం అని ఇందాక చెప్పాను. ఈరోజు సమాజంలో కొందరు బోధలు ఎలా ఉన్నాయంటే, ఒక్కసారి మన జీవితం ప్రభు రక్తంలో కడుగబడిన తర్వాత, మన విశ్వాస జీవితం ప్రారంభమైన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మనం ఇక తొలగిపోము, ఎలాగైనా సరే మనకు పరలోకం రాక తప్పదు అనేటువంటి భరోసా ఇచ్చేస్తున్నారు కొంతమంది. గత కొన్ని వారాలుగా మాట్లాడుకుంటున్నాం ఈ బోధలు ఎంతవరకు కరెక్ట్ అకార్డింగ్ టు ద బైబిల్. ఒకసారి ఆలోచిద్దాం. లేఖన వెలుగులో అని పిలుపునిచ్చి సంఘస్థులుగా, విశ్వాసులుగా మిమ్మల్ని అందరిని ఆహ్వానించి బైబిల్ దగ్గర తీసుకొని వస్తున్నాను. సిరియా దేశం మ్యాప్ ఏమైనా చూపించగలవా? సిరియా దేశంలో అంతియోకు అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. సిరియాలోని అంతియోకయ, అక్కడ ఒక సంఘం ప్రారంభ శతాబ్దంలో చాలా బలంగా ఉండేది. ఆ సంఘంలో విశ్వాసులు చూడండి, అంతియోకయ అని కనబడుతోంది కుడివైపున. జూమ్ చేసి చూపిస్తాడు. రైట్ సైడ్ నా కింద యెరూషలేము కూడా చూపించి అంతియోకయ రైట్. మీరు కింద యెరూషలేము చూడండి, పైన అంతియోకయ చూడండి. యెరూషలేము అంటే యూదయ దేశం, అంతియోకయ అంటే సిరియా దేశం. యెరూషలేములో సంఘం ఉంది, అంతియోకయలో కూడా సంఘం ఉంది. యెరూషలేము అనేది ఒక పట్టణం, అంతియోకయ అనేది మరొక పట్టణం. అయితే ఆ అంతియోకయ అనేటువంటి ప్రాంతంలో ఒక సంఘం ఉండగా ఒకరోజు యెరూషలేము అనే స్క్రీన్ మీద కనపడుతున్న యెరూషలేము అనే పట్టణం నుండి కొందరు బోధకులు అంతియోకయకి వెళ్ళారు. అది సందర్భం. నన్ను చూపించి. యెరూషలేము అనే పట్టణం నుండి అంతియోకయ అనేటువంటి పట్టణానికి కొంతమంది బోధకులు వెళ్ళి ఆల్రెడీ విశ్వాసంలో బలంగా ఉన్నటువంటి ఆ సంఘానికి, మళ్ళీ ఆల్రెడీ విశ్వాసములో బలంగా ఉన్నటువంటి ఆ సంఘానికి వీళ్ళు ఒక కొత్త బోధించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే కొత్త బోధ విన్నారో ఆ సంఘస్థులు కలవరపడిపోయారు. నోట్ దిస్ పాయింట్. అంతకుముందు ఆ ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్పిన బర్నబా గారు, అంతకుముందు ఆ ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్పిన పౌలు గారు, బర్నబా, పౌలు అనేటువంటి గొప్ప బోధకుల బోధల వలన ఆ సంఘం అనేది బాగా బలంగా స్థిరపరచబడితే వాళ్ళు అక్కడ బలంగా సంఘాన్ని కట్టుతున్నటువంటి ప్రక్రియలో, కాలంలో మరొక బోధకుల గుంపు ఆ సంఘం దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే కొత్త బోధ విన్నారో సంఘము కలవరానికి గురైపోయింది. ఇంతకు ఏ బోధ కరెక్టో వీళ్ళదా తేల్చుకోవడానికి మళ్ళీ యెరూషలేమునకు
అక్కడ ఉన్నటువంటి బోధకులందరూ కలిసి వచ్చారు. ఎందుకంటే యెరూషలేములో పెద్దలు ఉన్నారు కనుక. పెద్దల దగ్గరకు వచ్చింది పంచాయతీ. వీళ్ళ వాదము వాళ్ళ వాదము, 2 వాదాలు విన్న తర్వాత పెద్దలందరూ కలిసి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక ముగింపును దాన్ని పలుకుతూ ఒక పత్రిక రాస్తున్నారు అంత్యోకే సంఘానికి. ఏ సంఘం అది? కలవరపడిన సంఘం, కలవరము చెందిన సంఘం, విశ్వాసం విషయములో, సిద్ధాంత విషయములో బలహీనపడిపోయిన సంఘం. ఆ పత్రికలు ఏం రాస్తున్నారు చూద్దాం. అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 15వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుకుందాం. 23 నుంచి చదువుకుంటూ కిందికి వద్దాం. నేను చదవనా? అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 23 నుంచి. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను సిరియలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా ఉండిన సహోదరులకు శుభము. 24 కొందరు మా యొద్ద నుండి వెళ్ళి, చూసారు అడ్రస్ చేస్తున్నారు, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి. ఎవరిని కలవరపరచి? సంఘాన్ని కలవరపరచి. సంఘం అంటే మట్ట మనుషులా? మనుషులు, విశ్వాసులు. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక ప్రశ్న చెప్పండి. విశ్వాసంలో బలంగా ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక పాయింట్ దగ్గర, ఏదో ఒక సందర్భములో విశ్వాస భ్రష్టులయ్యే అవకాశం ఉందని ఈ సందర్భం చెబుతోందా? లేదు లేదు. ఒక్కసారి మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనం పోయేంత వరకు బలంగానే ఉంటాం. ఎలా ఉన్నా ఎలా లేకపోయినా, ఏ జాగ్రత్తలు తీసుకున్నా ఏ జాగ్రత్తలు తీసుకోకపోయినా దేవుడే చూసుకుంటాడు అన్న పాయింట్కి ఇది ఊతమిస్తుందా అని అడుగుతున్నా నేను. ఏదో ఒక పాయింట్ దగ్గర ఎంత బలమైన విశ్వాసైనా జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉంది అన్న పాయింట్నే ఇది బలపరుస్తున్నట్టుగా లేదు. నేను ఎందుకు ఇది చెబుతున్నానో మీకు అర్థం కావాలి క్లారిటీ సంఘస్థులుగా. ఒక్కసారి మనం బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడని, అది ఆయన కృప అని, కృప అన్న పేరుతో ఈరోజు వాక్య విరుద్ధమైన బోధలు ఈరోజు సంఘాల్లోనికి వచ్చేస్తున్నాయి. హైపర్ గ్రేస్ డాక్ట్రిన్ అన్నాం దాన్ని అని పిలుస్తున్నారు బయట. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడంటే ఈ సంఘానికి అపోస్తలులు ఎందుకు పత్రిక రాయాలి? ఎందుకు జాగ్రత్తలు చెప్పాలి? అసలు అక్కడున్నటువంటి అంత్యోక్యలో ఉన్నటువంటి సత్యబోధకులు పంచాయతీని తేల్చుకోవడానికి యెరూషలేంకి ఎందుకు రావాలి? పౌలు గారు కానీ బర్నబా గారు కానీ అంత్యోక్య సంఘాన్ని అలా వదిలిపెట్టి మీరేం భయపడకండి, మీరేం కలవరం చెందకండి, దేవుడు చూసుకుంటాడు, ఆయన కృప చూసుకుంటుందని హాయిగా వచ్చేయచ్చుగా. ఆలస్యమైతే సంఘం మరింత ప్రమాదంలోనికి జారిపోయే అవకాశం ఉందన్న ఉద్దేశముతోనే మేఘాల మీద అపోస్తలుల యొద్దకు వచ్చి అక్కడ నుంచి అధికారికంగా ఒక పత్రిక తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ పత్రికలు ఏమంటున్నారు? కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ దేని చేత? బోధ, అండర్లైన్ చేద్దాం, తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. మా ఊరు పేరు చెప్పే, ఈ సంఘం పేరు చెప్పే మీ దగ్గరికి కొందరు వచ్చారు కొత్త బోధన తీసుకొని వచ్చి. వాళ్ళు చెబుతున్నది తప్పు అని ఆల్రెడీ మీ మధ్యనే ఉన్నటువంటి బర్నబా అన్న సేవకుడు, మీ మధ్యనే ఉన్నటువంటి పౌలు అనేటువంటి సేవకుడు గొంతు చించుకొని చెబుతున్నా మీకు ఎక్కలేదా? గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను.
అంటే మీరు వింటే బర్నబా పౌలనే ఈ సేవకుల బోధలు వినాలే తప్ప వీళ్ళు ప్రకటించిన ఈ బోధకు వ్యతిరేకమైనటువంటి కొత్త బోధను మోసుకొస్తే వాళ్లకు దండేసి దండం పెట్టకండి అని చెబుతున్నారు పత్రికలో పెద్దలు. ఏమవుతుంది? ఒకటే సత్యబోధ అవుతుంది, ఒకటే సుబోధ అవుతుంది. రెండు వేరు బోధలు మీ చెవికి వినపడుతున్నప్పుడు ఆ రెండిటిలో ఒకటే సుబోధ అవుతుంది, కానీ రెండు సుబోధలు కాలేవు. ఒకటి సుబోధ అయితే మరొకటి దుర్బోధ. ఆ దుర్బోధ మీ మనస్సులను చెడగొట్టే అవకాశం ఉంది. మనస్సులు దేని చేత చెడిపోతాయి? అకార్డింగ్ టు దిస్ పోర్షన్, దుర్బోధల చేత. దుర్బోధల చేత. క్రొత్త నిబంధనలో ఇలాంటి జాగ్రత్తలు ఎలా ఉన్నాయో చూద్దాం. అపోస్తలుల కార్యములో పక్క పుస్తకమే రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. సంఘస్థులకు ఇస్తున్న జాగ్రత్తలు ఇవి. రోమాపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మల్ని బతిమాలు కొలుచున్నాను. నెక్స్ట్ మాట, వారిలో నుండి తొలగిపోవుడి. తొలగిపోకపోతే అంటుకుంటుంది కరోనా. తొలగిపోకపోతే ఏమవుతుంది? జబ్బు అంటుకుంటుంది. భ్రష్టత్వం అనే జబ్బు. మళ్ళీ చదువుదాం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండండి. అది మీ డ్యూటీ. నేను ఇంతవరకు విన్నదేమిటి, ఇప్పుడు వింటున్నదేమిటి? గత వారం కూడా మనం మాట్లాడుకున్నాం. బాప్తిస్మము పొందని వారికి ఒక కండిషన్ ఉంది, బాప్తిస్మము పొందిన వారికి ఒక కండిషన్ ఉంది. ఏమిటది? బాప్తిస్మం పొందని వారు సువార్తను నమ్మాలి. అది కండిషన్. బాప్తిస్మం పొందిన వారు వాక్యమందు నిలవాలి. అది కండిషన్. వారైతే నమ్మాలి, వీరైతే నిలవాలి. నమ్మడము వాళ్ళ డ్యూటీ, నిలవడం మన డ్యూటీ. నువ్వు నిలుచుకోవాలన్న ప్రయత్నం నువ్వు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు చూసుకుంటాడు, ఆయన కృప చూసుకుంటుంది. ఇది ఎక్కడి బోధ? లేదే బైబిల్లో, లేదుగా బైబిల్లో. అలా నేర్చుకున్నారా మీరు? దేవుడు చూసుకుంటాడు, నీ రక్షణకు డోకా లేదు. దేవుడు చూసుకుంటాడు, నిన్ను ఆయన కాపాడేసుకుంటాడు. ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీని మనం ఇంజెక్ట్ చేస్తున్నాం ప్రజల్లోకి. అరే, నేను ఇంతవరకు విన్నది ఇది కాదు కదా, ఇంతవరకు నేను బైబిల్లో చూసింది ఇది కాదు కదా, దీనికి వ్యతిరేకముగా ఏదో కొత్త మాట నా చెవికి వినపడుతుంది, ఏమిటిదని కనిపెట్టాలి, పసిగట్టాలి. ఎప్పుడైతే తేలిపోతుందో అది సుబోధ కాదు అని తేలిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు బైబిల్లో? వారిలో నుండి తొలగిపోవుడి, జత కట్టకండి. జత కడితే అసత్యమన్నది మన జీవితాలను ఏలడం ప్రారంభిస్తే అది పాపం. పాపం అంటుకుంటే దేవుడు దూరం అయిపోతాడు. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు గనుక. సత్యవంతుడైన వాడు సత్య సంబంధికులతోనే ఉంటాడు శాశ్వతంగా. కానీ అసత్యాన్ని కూడా మోస్తూ, అసత్యానికి జై కొడుతూ, అసత్యపు జెండా ఎత్తుకొని జై జై అన్నంత మాత్రాన దేవుడు నై నై అనే అంటాడు. ఇంకెక్కువ మాట్లాడితే బాయ్ బాయ్ అంటాడు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి అవుట్.
ఎవరు ఏది చెప్పినా జయ్యే అందామా? నేను చెబుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈరోజు నేను చెబుతున్నాను కదా, పాపం అంటుకుంటే దేవుడు సహించడు, జాగ్రత్త అని ఈరోజు నేను చెప్పి వచ్చే వారం తిరిగి వచ్చి పాపం అంటుకున్నా పర్లేదు, ఏమీ కాదు, దేవుడు చూసుకుంటాడు అన్నాను అనుకోండి, నా దగ్గర నుంచి కూడా దూరం వెళ్ళిపోండి మీరు. ఎందుకంటే నేను కాదు మీకు పరలోకం ఇచ్చేది. నాకు కూడా చేయి కొట్టాల్సిన అవసరంలా. మీరు ఎలా బతికినా పర్లేదు, దేవుడు పరలోకం ఇస్తాడనే బోధ నేను చేయడం ప్రారంభించిన నా ముఖం కూడా చూడకూడదు మీరు. ఎందుకు? అది దుర్బోధ కనుక. బోధను బట్టి బోధకుడిని చూడాలి, బోధకుడిని బట్టి బోధ చూడకూడదు. మనోడే కదా అని, మావాడే కదా అని. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి పట్టిన ఒక భయంకరమైన పెనుభూతమే దురభిమానం. దురభిమానం. మనోడు తప్పు చెప్పినా ఒప్పే, పగోడు ఒప్పు చెప్పినా తప్పే. అది మనకు తెలిసిన ఫార్ములా, మనకున్న నీతి. అంతేనా? ఎవరినైతే మనోడు కాదు అని మనం అనుకుంటామో, మనవాడు కానివాడు ఏది చెప్పినా మనకు తప్పే, మనోడు ఏది చెప్పినా ఒప్పే. ఈ నీతి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళదు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక చూద్దాం. తెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము నుండి జాగ్రత్తగా చూద్దాం. 6వ వచనం నుండి. సహోదరులారా, 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞ, బ్రతిమలాడ్డం కాదు ఇక్కడ, ఆజ్ఞాపించుచున్నాము. మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలి. మనవాళ్ళు అని అనిపిస్తే చెప్పాలి, మారకపోతే మనం చేసేదేం లేదు. ఏకంగా మన రక్షణకే ఎసురొచ్చే బోధలు ఈరోజు తాండవం వెళ్తుంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉదాసీనతకు తావిచ్చి పర్వాలేదులే, ఏమవుతుందిలే అని అనుకుంటే నష్టపోయేది మనమే. నష్టం ఎంత నష్టం అంటే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం మనం. ఆ భ్రష్టత్వాన్ని విశ్వాస భ్రష్టత్వం. ఏం భ్రష్టత్వం అది? ఇంగ్లీష్లో దీనిని అపాస్టసీ అని అంటారు. కెన్ యూ షో ఇట్? అది చూపిస్తున్నాడు. 2 స్పెల్లింగ్స్ ఉంటాయి దానికి, 2 మీకు ఇస్తున్నాను. విశ్వాస భ్రష్టత్వము, అపాస్టసీ. గుర్తు, ఈ పదం ఎప్పుడు మర్చిపోకండి, ఈ పదం ఎప్పుడు మర్చిపోకండి. గత వారం నేను తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ప్రారంభ వచనాలు నేను చదివించి, సంఘము లోపల ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త, సంఘానికి అపాయం ఉంది అని అన్నాను. వ్యక్తులను బట్టి సంఘానికి అపాయం ఉందన్నాను గత వారం. దుర్బోధల వలన కూడా సంఘానికి అపాయం ఉందంటున్నాను ఈ వారం. వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 2, బోధ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటుంది బైబిల్? తొలగిపోండి, తొలగిపోండి జాగ్రత్త, తొలగిపోండి జాగ్రత్త, తొలగిపోండి జాగ్రత్త. నాకున్న తక్కువ సమయాన్ని బట్టి నేను 1-2 సార్లు చదువుతున్నానేమో. ఈ వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1కి 10 సార్లు చదవాలి. 1కి 10 సార్లు. అదే 3వ అధ్యాయంలో, అదే తెస్సలోనిక 2వ పత్రిక, అదే 3వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చూద్దాం. 14. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి, నెక్స్ట్ మాట,
అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడి. ఇక్కడ విషయం ఏంటంటే, మనకు ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, ఓకే. సత్యాన్ని మింగేసే అంత ఉండకూడదు ప్రేమ. సత్యాన్ని మింగేసే అంత ఉండకూడదు ప్రేమ. కొన్ని విషయాలలో ప్రేమ సత్యం అనే రెండు బ్యాలెన్స్డ్గా లేకపోతే మనము దెబ్బైపోతాం. మనకు మంచి స్నేహితుడు ఉన్నాడు, మనం చూడని అనుకున్నాం, రోజు రాత్రి దొంగతనాలు చేస్తున్నారని ఈ మధ్యనే తెలిసింది, రైటా? ఒకరోజు మనకు ఇన్విటేషన్ పంపాడు, ఒక మంచి పని కోసం వెళ్తున్నావు, నువ్వు కూడా రా అన్నాడు. ఏ పని దగ్గరకు వచ్చిన తర్వాత అడిగితే బండి ఎక్కిన తర్వాత చెప్పాడు, ఏమని? దొంగతనానికి అని. ఏం చేద్దాం? బండి ఆపమని చెప్పి దిగేద్దామా, నా ఫ్రెండే కదా అని వెళ్దామా? చెప్పండి. బుద్ధునుడైతే దిగొచ్చేస్తాడు, ఆ బుద్ధి లేనివాడే దోస్త్ చలేంగే అంటాడు, అంతే. ఇక్కడ దోస్తాన్నకు చోటు ఎక్కడిది? ఆడు దొంగతనానికి వెళ్తున్నా నేను రమ్మంటున్నాడు. ఇప్పుడు ఆ పనికి నువ్వు దూరంగా ఉంటే జ్ఞానం. ప్రేమను కురిపించేసి నేను కూడా వస్తాను పోదా హెల్ప్ చేస్తారంటే కుదరదు. ఇక్కడ దొంగతనము కంటే ప్రమాదకరమైంది దుర్బోధ. దేనికంటే ప్రమాదకరమైంది? దొంగతనము కంటే ప్రమాదకరమైంది. ప్రేమను బట్టి నేను హత్తుకుంటాను, ప్రేమను బట్టి జై కొడతానంటే నష్టపోయేది మనమే. యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, తెలుసు మనకు. యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 10వ వచనం చూద్దాం ఒకసారి. 10, ఎవడైనను ఈ బోధను తేక, అంటే అక్కడ ఒక సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు, సత్యబోధ, ఒక మంచి డాక్ట్రిన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ మంచి ట్రూ డాక్ట్రిన్కి వ్యతిరేకంగా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. ప్రమాదం. అంటే ఎంత ఈ వాక్యం విషయంలో, బోధ విషయంలో ఎంత కఠినంగా ఉండమంటున్నాడో విశ్వాసులను మనం ఆలోచించాలి. విశ్వాస భ్రష్టత్వం. విశ్వాస భ్రష్టత్వముతో సంఘానికి అపాయం లేదా? ఇది విన్న తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి. విశ్వాస భ్రష్టత్వము వలన సంఘానికి ప్రమాదం ఉందో లేదో మీరు చెప్పండి. ఉంది. అలా ప్రపంచవ్యాప్తంగా గత 2000 సంవత్సరాలుగా సంఘ స్థాపన జరిగినప్పటి నుంచి ఎన్నో భయంకరమైన దుర్బోధలు సంఘానికి సవాలు విసురుతున్నా పరిశుద్ధాత్మను ఆనుకొని పరిశుద్ధాత్మ సహాయముతో సంఘము దుర్బోధలను ఎదుర్కొంటూ దాటుకుంటూ ఇక్కడి వరకు ప్రయాణం చేస్తూ వచ్చింది. ఈ భూమి ఉన్నంత వరకు దుర్బోధలన్నవి సంఘానికి ఎదురు పడుతూనే ఉంటాయి. విశ్వాసులు జాగ్రత్తగా లేకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంది. జాగ్రత్త అంటోంది వాక్యం. దుర్బోధలు ఏం చేస్తాయి? మనస్సులను చెరిపేస్తాయి, భ్రష్టులుగా మార్చేస్తాయి. పరలోకం భ్రష్టులకు లేదు. భ్రష్టులైనా పర్లేదు, వచ్చేయండి, బెస్ట్ సీట్లు ఉన్నాయని అన్నాడు దేవుడు. బైబిల్లోని కొన్ని వచనాలలోని భావం సరిగా అర్థం కాక సత్యవాక్యాన్ని వక్రీకరించి ప్రపంచంలోనికి చొచ్చుకొచ్చిన ఒక భయంకరమైన దుర్బోధనే హైపర్ గ్రేస్
డాక్ట్రిన్. జాగ్రత్త పడదాం. అధిక కృప సిద్ధాంతము, ఇంకా పూర్వ నిర్ధారణ సిద్ధాంతము, ఇంకా ఒకసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షింపబడినట్టే, ఫీల్ గుడ్ డాక్ట్రిన్ అన్న పేర్లతో ప్రపంచ క్రైస్తవ్యాన్ని కుదిపేయడానికి పడగ విప్పి ప్రయాణం చేస్తున్న ఈ సర్పాన్ని వాక్యమనే కర్రతో, వాక్యమనే ఖడ్గముతో చితక త్రొక్కాల్సిన బాధ్యత బైబిల్ కలిగిన ప్రతి విశ్వాసిది. ప్రపంచవ్యాప్తంగా ఉందంటున్నాను ఈ డాక్ట్రిన్, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు పెట్టుకొని బోధించేవాళ్ళు కొంతమంది అసలు ఆ పేర్లు ఉన్నాయని కూడా తెలియకుండా బైబిల్ని అలా అర్థం చేసుకొని బతికేవాళ్ళు ఎంతోమంది. కృపా సందేశాల శీర్షికలో ఇది 7వ భాగం. ఏమిటి 7వ భాగం? విశ్వాస భ్రష్టత్వము వలన సంఘానికి అపాయము లేదా? ఉందో లేదో చెప్పండి. ఉంది. సరైన విశ్వాసములో మనం బలంగా ఉంటేనే మన పరలోక ప్రయాణం కరెక్ట్గా ఉన్నట్టు. బోధ విషయంలో, సిద్ధాంతాల విషయంలో మనము దారి తప్పి నేను బాగానే ఉన్నాను అనుకోవడం ఫీల్ గుడ్ డాక్ట్రిన్. అది మనం అలా ఫీల్ అవుతున్నాం అంతే. చెప్పాను కదా 3 వారాల కిందటేమో, హార్ట్ పేషెంట్కి డాక్టర్ కూడా అలానే చెప్తాడు నువ్వు బాగానే ఉన్నా అని. అది నువ్వు ఫీల్ అవ్వడానికి అంతే. లోపల మ్యాటర్ వేరు, లోపల మ్యాటర్ వేరు. ఈ డాక్ట్రిన్లో ఉన్న కొందరితో నేను ఒకసారి మాట్లాడాను. ఈ డాక్ట్రిన్లో ఉన్న కొందరితో ఒకసారి మాట్లాడాను నేను మామూలుగానే. నాతో వాళ్ళు కాసేపు మాట్లాడిన తర్వాత ఆ కాసేపు సంభాషణలో వాళ్ళు ఇన్ని అబద్ధాలు ఆడారు. నాతో మాట్లాడిన కాసేపు సంభాషణలో ఇన్ని అబద్ధాలు ఆడారు, ఇన్ని అబద్ధాలు చెప్పారు. వాళ్ళెళ్ళి బోధించేదేంటి అందరికీ? మనం ఒక్కసారి విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత మనం పాపమే చేయము, మనం పాపం చేయకుండా దేవుడే కాపాడుతాడు, మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నాం కనుక మనం పాపం చేసే అవకాశం లేదని వాళ్ళు స్టేజ్ ఎక్కి బోధిస్తున్నారు. స్టేజ్ దిగిన తర్వాత నాతో మాట్లాడితే, మీటింగ్లో కాదులేండి, మరొక సందర్భంలో మాట్లాడితే, మాట్లాడిన కాసేపట్లో ఇన్ని అబద్ధాలు ఆడారు భయము లేకుండా. మనస్సాక్షి కూడా గుచ్చుకోవట్లేదు మేము అబద్ధం ఆడుతున్నామని. మెతుకు పట్టుకుంటే సరిపోతుంది కదా మ్యాటర్ ఏంటో. అప్పుడే అనుకున్నాను, వీళ్ళు మాలో పాపమే లేదన్న ఫీలింగ్లో ఉన్నారు, కానీ మ్యాటర్ అది కాదు. భ్రమ. మేము పాపం ఎందుకు చేస్తాం, మేమెందుకు చేస్తాం, కరెక్టే, మనం చేయకూడదు. కానీ తప్పు చేస్తున్నా తప్పు కాదు అనే భావనలో బతకడం భయంకరమైన అంధత్వం, భయంకరమైన భ్రష్టత్వం. నేను అబద్ధం ఆడిన తర్వాత నా మనసు గుచ్చుకోవాలి నేను అబద్ధం ఆడానని. నేను కాని మాట ఒకటి పలికిన తర్వాత నా మనసు గుచ్చుకోవాలి ఇది కాని మాటని. ఆ ఫీలింగ్ కూడా నాకు కలగట్లేదని అంటే నేను ఎంత భ్రమలో ఉన్నట్టు, ఎంత మాయలో ఉన్నట్టు. సిద్ధాంతం పేరుతో వారు ప్రకటించే బోధ ఒకటి, ప్రాక్టికల్ లైఫ్లో కనబడుతున్న బ్రతుకు మరొకటి. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదనే ఈ జాగ్రత్తలు. ఎవరు చెప్పిన జాగ్రత్తలు ఇవి? అపోస్తలులు చెప్పిన జాగ్రత్తలు, క్రొత్త నిబంధన పత్రికలలో కనబడుతున్న జాగ్రత్తలు. అంతేనా? చివరికి ఒక వచనాన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ఒకసారి. 9.
నానా విధములైన 13 అన్నానా 12 అన్నా ఇందాక? 13 అన్నా అన్నానుగా, రైట్. అంటే 12 అన్నానేమో భ్రమలోకి వచ్చాను ఇందాక, అంతే. ఓకే, హెబ్రీ పత్రిక 13 9వ వచనం, నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి అనిందా బైబిల్? అనిందా? అన్యబోధల చేత త్రిప్పబడకుడి. ఏమిటి అన్యబోధలు? ఏమిటి అన్యబోధలు? నువ్వు ఎలా బతికినా పర్లేదు, నువ్వు ఎలా బతికినా పర్లేదు, నీకెందుకు రాదు స్వర్గం. బయట సమాజంలో ఎవరు చనిపోయినా స్వర్గస్థులయ్యారనే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇక్కడ సమాజంలో ఎవరు చనిపోయినా బతికున్న వాళ్ళందరూ ఇచ్చే సర్టిఫికెట్ ఏంటి? స్వర్గస్థులు, స్వర్గస్థులు, స్వర్గస్థులు. సమాజంలో కనపడే డాక్ట్రిన్ అది. స్వర్గీయ స్వర్గీయ స్వర్గీయ, పొరపాటున కూడా లేదు నరకీయ 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 అని. పలానాయన బాగా తాగి 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 ఈ మధ్య కాలంలో మరణించి నరకస్తులయ్యారండి అనే ప్రకటన ఎప్పుడన్నా విన్నాం మనం? నో. తాగి చచ్చిపోయినోడు కూడా స్వర్గస్థుడే. అలా సమాజంలో ఎవరు చనిపోయినా స్వర్గానికే అంటున్న ఆ బోధలకు నువ్వు ఎలా బతికినా పర్లేదు, నీకెందుకు వెళ్ళిపోతుంది రక్షణ, ఒకవేళ నువ్వు ఎలా బ్రతికినా భూమి మీద దేవుడు శిక్ష వేస్తాడేమో కానీ పరలోకాన్ని మాత్రం ఇవ్వకుండా మాత్రం నీకు ఎగ్గొట్టడు అన్న ఈ బోధకు తేడా ఏముందో మీరు ఆలోచించండి. ఆలోచించండి. కృపా సందేశాల శీర్షికలో ఈ 7వ భాగంలో మనం చూస్తున్నది దుర్బోధల వలన సంఘానికి అపాయం ఉంది. అదే టైటిల్. దుర్బోధల వలన సంఘానికి అపాయము ఉందా? ఆన్సర్ ప్లీజ్. ఉంది. కనుక జాగ్రత్త పడాలి. వ్యక్తుల విషయంలో జాగ్రత్త ఉండాలి, అంతకంటే ఎక్కువగా దుర్బోధల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కనిపించని శత్రువుగా కరోనా ఎలాగైతే ఈ సమాజాన్ని ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు జాగ్రత్తలు చెప్పిన వైద్యుల మాటలు విన్న మనం పాపము విషయంలో కూడా దేవుని మాటలు విని మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత మనకు చాలా ఉంది. ఈ భావాన్ని మనసులో పెట్టుకుని మనము 2-3 సంవత్సరాల క్రిందట ఒక ఆల్బమ్ రిలీజ్ చేశాం. మహమ్మారి ఆల్బమ్ పేరు. ఏమిటి ఆల్బమ్ పేరు? మహమ్మారి నేర్పిన పాఠమని కొన్ని పాటలు రిలీజ్ చేశాం. అందులో ఒక పాటే కనిపించని శత్రువే లోనికి వస్తే కనిపించే మిత్రుడే దూరం అవుతాడని ఒక మంచి పల్లవితో 3 చరణాలు కలిగినటువంటి పాట ఇది. ఈరోజు ప్రభు బల్ల కార్యక్రమంలోనికి వెళ్ళే ముందుగా నేను ప్రార్థన చేసిన తర్వాత ఆల్బంలో ఎవరైతే పాడారో ఈ పాట మన రమేష్ గారు, అదే పాట ఇప్పుడు వచ్చి పాడతారు. ఆయన పాడేటప్పుడే మనం సమయాన్ని వినియోగించుకుంటూ కానుకల సేకరణ కూడా తీసుకుందాం. ఆ తర్వాత ప్రభు బల్ల పరిచర్లోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. బాధ్యత లేకుండా మీరిచ్చినటువంటి స్వతంత్ర జ్ఞానం, స్వతంత్ర మనస్సు, దీనిని మేము నిర్లక్ష్యం చేస్తూ బాధ్యతారహితంగా జీవించే ఒక పరిస్థితిలోనికి అనేకమైన దుర్బోధలు ఈరోజు సంఘానికి సవాలు చేస్తుండగా మీ గ్రంథాన్ని ముందుంచుకొని మేము మాట్లాడుకుంటున్న హెచ్చరికలు, జాగ్రత్తలు మా మనస్సులను, మా ఆత్మీయ జీవితాలను ఎల్లవేళలా కాపాడుతూ మమ్మల్ని నడిపించలాగున ప్రతి మాటను మా అందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపచేయమని వేడుకొనుచున్నాము నాయన. ఈ కృపా సందేశాల శీర్షికలో ప్రతి మాట కూడా మా హృదయం నుంచి తొలగిపోకుండా తిరిగి మేము మా ప్రాంతాలకు వెళ్ళి ధ్యానించుటకు, నెమరు వేసుకొనుటకు మంచి నడిపింపును మాకు అనుగ్రహించమని మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ వచ్చే వారం మరిన్ని మాటలు మేము మాట్లాడుకున్నట్టు కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.